నమస్తే మా గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్న లేవగానే ఐ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఈరోజు సాటర్డే కదా, నిన్న నైట్ కొంచెం పని చేసుకొని పడుకోవడానికి ఇట్ వాజ్ లైక్ 2 AM ఇన్ ద మార్నింగ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. నైట్ 1 సీదా 12 గంటలకి ఈరోజు లేచిన. ఒక 9 hours మంచి స్లీప్. ఇట్ వాస్ ఫన్, బాగుండే. కెన్ యూ సీ ఇట్? హై బ్రో, హౌ యూ? సో లేవగానే పొద్దున మనీష్ గారు అవకాడో టోస్ట్ చేసినుండే. మధ్యాహ్నం ఫ్రెష్ అయిపోయి మంచిగా అవకాడో టోస్ట్ తిన్న తర్వాత స్టార్ట్ అయ్యింది ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. మైండ్ అంతా మొత్తం ఒకటే అంత పిచ్చిగా ఉండే, అంటే మైండ్ అంతా ఓవర్వెల్మింగ్ థాట్స్ తో నడుస్తూనే ఉండే, అర్థమైతలేదు, బ్రెయిన్ ఫ్రీజ్ ఉండే. ఇక మన ఓసిడీని కొంచెం సాటిస్ఫై చేస్తే మైండ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అని చెప్పి లివింగ్ రూమ్ లో డెస్క్, కౌచ్, ఇంకా టీవీ క్యాబినెట్ ఇవన్నీ కొంచెం లైట్ గా అటు ఇటు ఉండే, కొంచెం ఆర్గనైజ్ చేసిన. అట్లా లివింగ్ రూమ్ జర ఆర్గనైజ్ చేసిన తర్వాత కూడా మైండ్ లో ఇంకా అట్లనే ఓవర్వెల్మింగ్ థాట్స్ నడుస్తూనే ఉండే. ఇక నాతో మైండ్ లో అయితలేదు అని చెప్పి ఏం చేసిన అంటే, ఇగో కార్ తీసుకొని ఇట్లా బయటకు వచ్చి ఇట్లా ఖాళీ నేబర్హుడ్ లో ఇంటి పక్కన మ్యూజిక్ పెట్టుకొని ఇట్లా నడుపుతున్నా. ఇంకో డియర్ ఉంది మన ముందల్ని. నైస్. ఇద్దరు, నలుగురు, 5 వామ్మో. ఏంది బ్రో ఇంతమంది ఉన్నారు మీరు? రే ఫ్యామిలీ ఉందిరా, లిటరలీ డియర్ ఫ్యామిలీ ఉంది వెనకాల. 7 deers ఉన్నాయి. తిప్పాలా బండి? తిప్పుదాం బండి. ఇక్కడ చూడు, మొత్తం అంతా డియర్ ఫ్యామిలీ పిక్నిక్ చేసుకుంటున్నట్టున్నాయి. మంచిగా హ్యాపీగా ఉన్నారు బ్రోస్ అందరు. వీడు ఒక్కడు సపరేట్ ఉన్నాడు ఎందుకో. ఎనీవేస్, మన జింకలో ఆర్ హ్యావింగ్ అ పార్టీ ఆర్ సంథింగ్. సో కార్ తీసుకుని ఇట్లా బయటకు వచ్చిన. ఎక్కడికో పోయి ఎన్నో బండి నడిపే బదులు నేను కార్ కొనడానికంటే ముందు ఇప్పుడు పురాతన కాలంలో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో మన చిన్న రఘువరన్ బీటెక్ సైకిల్ వేసుకొని ఆఫీస్ పోతుండే. ఆ సైకిల్ రూట్ మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా ఇట్లా నేబర్హుడ్ నుంచి తీసుకొస్తుండే నాకు ఆఫీస్ కి. అండ్ ఆ నేబర్హుడ్ దాటిన తర్వాత ఒక పాయింట్ దగ్గర లిటరలీ సైకిల్ ఎత్తుకొని ట్రెక్ చేసుకుంటూ పోవాలి. సో కొంచెం ఆ మెమరీస్ రిలీవ్ చేద్దామని చెప్పి మన వర్క్ లో జాయిన్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year కంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి 1 year మీద 2-3 months అవుతుంది. సో అట్లా కొంచెం ఆ పాత టైం ని రిలీవ్ చేద్దామని చెప్పి ఇట్లా వచ్చేసిన. ఫీలింగ్ అ లిటిల్ బిట్ బెటర్ రైట్ నౌ. చాలా ప్రశాంతంగా సైలెంట్ గా ఉంది నేబర్హుడ్ అంతా. నేను బండి వేసుకొని ఇట్లా మెల్లగా జిమ్ కల ఖాయి పనికి వచ్చినట్టుంది. ఇట్స్ ఫన్, ఇట్స్ నైస్, దిస్ ఇస్ గుడ్. ఆఫీస్కి వచ్చిన, సాటర్డే రోజు ఆఫీస్కి వచ్చిన. మొత్తం ఖాళీ, పార్కింగ్ లాట్ అంత ఎంప్టీ, ఎక్దమ్ ఖాళీ. ఇదే మన ఆఫీస్. ఎంత స్లోగా చెప్పినా కదా ఇదే మన ఆఫీస్ అని. బొక్క ఇదే మన క్యాంపస్. 1 బిల్డింగ్ 2 బిల్డింగ్లు కాదు, మొత్తం బ్లాక్లన్నీ ఆపిల్ వే. చాలా అనుకుంటా. లెట్స్ గో హోమ్. More moments later. I think we got a package. కప్ హోల్డర్స్ లో పెట్టుకోవడానికి చిన్న కోస్టర్స్, 4 of them. లిప్ బామ్. అండ్ ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్. ఎందుకంటే అబ్బో బ్యాగ్ కూడా ఇచ్చిండ్రు. లుక్ ఎట్ దిస్ విండ్ షీల్డ్. బయట ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు ఎండ పడకుండా మంచిగా పెట్టేసేయచ్చు. ఇప్పుడు మనం లైట్నింగ్ మెక్విన్ గార్డ్ లాగా రీమోడల్ చేస్తున్నాం కాబట్టి కళ్ళు కూడా సెట్ అయిపోయాయి. ఐ థింక్ దిస్ విల్ లుక్ గ్రేట్. అండ్ మన కార్ మ్యాట్స్ కూడా వచ్చేసినాయి. మ్యాట్ ఇన్స్టాలేషన్ డన్. డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్, బ్యాక్ సీట్స్, మ్యాట్స్ మంచిగానే ఫిట్ అయినాయి. ఒక 97-98% యాక్యురేట్ గా ఫిట్ అయినాయి. ఆల్సో వెనకాల డిక్కీలో కూడా మంచిగా సెట్ అయింది. 100% స్నగ్ ఫిట్ కాదు కానీ ఒక 97-98% అయితే బాగా ఫిట్ అయినాయి. ఆల్ గుడ్. మన మెక్విన్ గాడికి సన్ షేడ్ పెట్టిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. దిస్ ఇస్ లుకింగ్ సిక్. ఇట్స్ గుడ్. ఇంకా దీనిపైన రస్టీ స్టిక్కర్ అండ్ ఇక్కడ బ్రాండ్ లోగోలు, ఇక్కడ 95, ఇక్కడ ఫైర్ యానిమేషన్, ఇక్కడ మెడికేటెడ్ ఆయింట్మెంట్ అని చెప్పి ఒక స్టిక్కర్, పైన 95, ఇటువైపు కూడా 95, ఇంకొక ఫైర్, అటువైపు మళ్ళీ చిన్న స్టిక్కర్స్. దిస్ going to look sick. మెక్విన్ బై జిందాబాద్. Later that night. ఫస్ట్ కిందే అంత ఇగ్నోర్ చేయండి. మార్కెట్ వాల్యూ చూడు, 33,100 అంట. ఇగో మనం తీసుకుంది ఎగ్జాక్ట్ ఇదే బండి. ఎగ్జాక్ట్ కూడా కాదు, లిటరల్లీ ఇదే బండి. ఈ ఎగ్జాక్ట్ పీసే తీసుకున్నాం. దీని MSRP 33,100. ఇప్పుడు మన కోట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ లైన్ లో మనకున్న మార్కెట్ వాల్యూ సెల్లింగ్ ప్రైస్ అదే. సో ఫస్ట్ టైం మనం ఈ డీలర్ గారి దగ్గరికి పోయింది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 weeks ముందు. మన రూమ్మేట్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్, అదే మన నిఖిల్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఆల్మోస్ట్ ఒక 2.5-3 weeks ముందు మన ఇంటికి వచ్చినుండే. అండ్ మనోడు కూడా ఒక కార్ కొందామని చూస్తుండే. మనోడు హోండా అకౌంట్ తీసుకుందాం అనుకుంటుండు. సో దానికోసం మనోడు హౌడీ హోండా పోతుండే. నేను కూడా మనోడితో పాటు డీలర్షిప్ కి వెళ్ళిన. మనోడు అకౌంట్ మొత్తం చూసిండు, అంత ఓకే అన్నాడు. మనోడు హోండా అకౌంట్ గురించి అప్పుడు ఏదో డీల్ మాట్లాడుతుండే. ఐ బటన్ లో కూడా పెట్టిన, అవసరం పడితే చూడండి. సో నేను డీలర్షిప్ కి వెళ్ళింది October 22nd ఏమో అనుకుంటా. అప్పుడు వాళ్ళ దగ్గర కన్స్ట్రక్షన్ సేల్ అని చెప్పి ఏదో ఆఫర్ నడుస్తుండే. ఇక్కడ డైరెక్ట్ 2026 హోండా సివిక్ హైబ్రిడ్ కి హై ఎండ్ మోడల్ స్పోర్ట్ టూరింగ్ కి డైరెక్ట్ $4,000 ఆఫ్ నడుస్తుంది. అండ్ 29,000 కి ఇస్తుండే. ఏమో డైరెక్ట్ 2026 మోడల్ అంటే క్రేజీ కదా. సో ఒకవేళ డీల్
వస్తే బానే ఉంటది కదా అని చెప్పి మొన్న ఒక 2 days బ్యాక్ ముందు మళ్ళీ డీలర్షిప్ కి పోయినా. డీలర్షిప్ కి పోవడానికంటే ముందు నాకు ఎందుకో కొడుతుంది. అంటే నేను ఇప్పుడు మన కార్ కోసం పోయింది November 8th కో 9th కో సంథింగ్, అండ్ ఇక్కడ ఆఫర్ ఏమో లాస్ట్ October 25th అని ఉండే. సో ఆల్రెడీ కొంచెం తేడా కొడుతుంది. డిస్కౌంట్ వస్తుందో రాదో ఏందో డౌట్ ఉండే, బట్ దేక్లింగ్ అని చెప్పి పోయిన తర్వాత అక్కడ సేల్స్ పర్సన్ మనం అనుకున్నట్టే మనకు ఒక బిస్కెట్ వేసిండు. బిస్కెట్ కాదు, రాడ్ వేసిండు. అదేంటంటే ఇది ఏదైతే డిస్కౌంట్ $4,000 ఉండేనో అదేదో హోండా ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ నడుస్తుండేనంట. డైరెక్ట్ హోండా నుంచి డీలర్స్ కి కొత్త కార్స్ మీద ఏదో ఇన్సెంటివ్ వస్తుండేనంట. అది November 3rd రోజు అయిపోయిందంట. మనం పోయింది November 8th కో 9th కో ఏమో. సో మనకు ఆఫర్ వ్యాలిడ్ కాదు అని చెప్పిండు. అది చెప్పి మనకు ఓన్లీ $2,000 మాత్రమే డిస్కౌంట్ ఇవ్వగలుగుతా అని చెప్పిండు. తర్వాత అట్లా కాదు భయ ఏదన్నా సెట్ చేయమని అడిగితే 2026 మోడల్ కి అసలు నేను ఆఫర్ ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే నాకు ఇన్సెంటివ్ వస్తలేదు. బట్ 2025 మోడల్ కి నేను ఇంకొక $1,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తా అని చెప్పి టోటల్ $3,000 డిస్కౌంట్ చేసాడు. లేదు బాయ్ అట్లా అంటే మొన్న 2026 దే నువ్వు డైరెక్ట్ 29,000 కమ్ముతున్నావు, $4,000 డిస్కౌంట్ ఇస్తున్నావు. నువ్వు 2026 మోడల్ ని 29,000 కమ్ముతున్నావు కాబట్టి నేను 2025 మోడల్ ని ఇంకా కొంచెం తక్కువకి తీసుకుందాం అని అనుకున్నుండే. నువ్వు ఇప్పుడు 2025 మోడల్ మీద నాకు 3,000 డిస్కౌంట్ ఇస్తే కనీసం నీ పాత 2026 ఆఫర్ కి కూడా నాది మ్యాచ్ అయితలేదు కదా అని చెప్పి మన కథ చెప్పినాక మనోడు సరే ఓకే అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు 2026 మోడల్ కి ఏదైతే ఆఫర్ ఇస్తుండో ఇప్పుడు ఆ ఇన్సెంటివ్ లేకపోయినా గానీ మనకి 2025 మోడల్ మీద ఈ $4,037 డిస్కౌంట్ ఇస్తా అని చెప్పిండు. ఇక సరే ఓకే అనుకున్నా. సో అట్లా మనకు ఒక 4,000 డిస్కౌంట్ అయింది. తర్వాత ఇంకేమన్నా ఆఫర్స్ ఉన్నాయా అని చూస్తూ ఉంటే మనం ఇప్పుడు ఎట్లాగో ఫైనాన్స్ లో తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఇన్ హౌస్ హోండాతోనే మనం ఫైనాన్స్ తీసుకుంటే మనకి $500 స్టూడెంట్ డిస్కౌంట్ వస్తుందని చెప్పిండు. సో ఈ స్టూడెంట్ డిస్కౌంట్ కోసం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది అంటే ఒక్కొక్క డీలర్ దగ్గర ఒక్కొక్కలాగా ఉంటది. బట్ వీడి దగ్గర ఈ న్యూ గ్రాడ్యుయేట్ ఆఫర్ ఏంది అంటే నువ్వు గ్రాడ్యుయేట్ అయిన 2 years లోపు ఒకవేళ నువ్వు కార్ కొంటున్నట్టయితే అండ్ నువ్వు వాళ్ళ దగ్గరనే ఫైనాన్స్ కి కార్ తీసుకుంటున్నట్టయితే నీకు $500 డిస్కౌంట్ వస్తుంది. సో ఈ రీబేట్ అదే. నెక్స్ట్ పర్మా ప్లేట్ ఇంకా టెంట్ కి $699 $299 వేసిండు. ఈ వద్దురా చార్జెస్ తీసేయమంటే తీయడానికి లేదు, ఎందుకంటే మన కార్ కి ఆల్రెడీ ఆ టింట్ పర్మా ప్లేట్ ఇది ఆల్రెడీ వేసి ఉంది అండ్ వాటికి లైఫ్ టైం వారంటీ ఆల్రెడీ పెట్టుంది. వాటిని తీయమంటే వేసిన టింట్ మళ్ళీ తీయలేరు కాబట్టి తీయనికి రాదు బాయ్ అని చెప్పిండు. ఇప్పుడు నువ్వు ఇవి రెండు తీయకపోతే $699 + $299 నాకు దగ్గర $1,000 పెరిగిపోతుంది, కొంచెం ఏమైనా సెట్ చేయ కదా అని అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన $4,037 డిస్కౌంట్ మీద ఇంకొక 700 ఏమో యాడ్ చేసి టోటల్ $4,858 డిస్కౌంట్ ఇచ్చిండు. అండ్ ఫైనలీ ట్యాక్స్లు, ఆఫర్లు, రీబేట్లు, గ్రాడ్యుయేట్ డిస్కౌంట్లు అన్ని కలిపిన తర్వాత మనకి కార్ $31,000 అయింది. అండ్ దాంతో పాటు కొన్ని యాడ్ ఆన్స్ కూడా తీసుకున్నా. ఏంట్రా అంటే టైర్ కి ఇంకా రిమ్ కి కలిపి వస్తుంది అని చెప్పిండు. ఓకే, దానికి $899 అయింది. వీలంటే అంతేలే, రిమ్ అయి ఉండదు. దానికి $899 అయింది. నెక్స్ట్ ఎక్స్ట్రా అయింది అంటే లైఫ్ టైమ్ ఆయిల్, దీనికి $999. సో ఈ లైఫ్ టైమ్ ఆయిల్ ది కాన్సెప్ట్ ఏంటంటే మనది హైబ్రిడ్ బండి కాబట్టి ఎవ్రీ 5,000 miles కి ఆయిల్ చేంజ్ అండ్ టైర్ రొటేషన్ ఏదో చేయాలని చెప్పిండు. సో దానికి అరౌండ్ యావరేజ్ గా ఒక $100 కంటే లోపలనే అవుతుందంట. నార్మల్ గా నాకు తెలిసి మనం ఇయర్ కి ఒక 10,000 miles కంటే తక్కువనే ఉంటాం. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ 12,000 miles పోయినాం అని అనుకో, ఇయర్లీ మనకు అరౌండ్ $300 ఖర్చు అవుతుంది. ఇప్పుడు $999 కి మనకి లైఫ్ టైం ఫ్రీ ఆయిల్ చేంజెస్ ఉంటాయంట. అంటే అది రికవర్ కావాలంటే ఒక 4 years వరకు మనం ఆయిల్ చేంజ్లు చేపిస్తూ ఉంటే మనకు $999 రికవర్ అయింది. అండ్ హోండా కేర్ కి $3,000 యాడ్ అయింది. ఈ హోండా కేర్ ది కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్నల్, ఎక్స్టర్నల్, మెకానికల్, కాస్మెటిక్, ఎలక్ట్రికల్ అన్ని ఏమేమో ఖరాబ్ అయినా కానీ 7 years వరకు మొత్తం చూసుకుంటారు అన్నట్టు. సో ప్రస్తుతానికి అయితే వేపించిన. ఒకవేళ వద్దనుకుంటే 2 months లోపల మనం దీంట్లో నుంచి ఆప్ట్ అవుట్ చేసుకోవచ్చు అంట. ఇప్పుడు ఫస్టే వద్దు అనుకుని తర్వాత ఆప్ట్ ఇన్ అవ్వాలి అంటే కుదరదు కాబట్టి ఫస్ట్ అయితే తీసుకుందాం. తర్వాత వద్దు అనుకుంటే ఎట్లాగో ఆప్ట్ అవుట్ అయిపోవడానికి మనకు 2 months టైం ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా ఆలోచన చేసుకోవచ్చు అని చెప్పి ప్రస్తుతానికి అయితే వేపించిన. సో అది ప్రస్తుతం మన కార్కి అయిన ఖర్చు. బట్ దీంట్లో ఉన్న యాడ్ ఆన్స్ ఎట్లా తీపిచ్చేస్తాం. ఆల్రెడీ తీసేద్దామని డీలర్షిప్ ఈమెయిల్ కూడా చేసిన, జస్ట్ వెయిటింగ్ ఫర్ అన్ అప్డేట్. సో విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.